ఆనాడు అంబేద్కర్ ని పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ దని బీఆర్ఎస్వి నాయకులు విమర్శించారు. మళ్లీ ఈనాడు ట్యాంక్ బండ్లోని ఆయన విగ్రహం వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళాలు వేసి అడ్డుకుంటున్న చరిత్ర కూడా అదే కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. అంబేద్కర్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఫైర్ అయ్యారు. ఈ ఘటనతో దళితుల పట్ల నిర్లక్ష్యం, అంబేద్కర్ ఆలోచనల పట్ల వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఏప్రిల్ 14లోపు విగ్రహాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేదంటే గేట్ల తాళాలు బద్దలు కొడతామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ప్రజాపాలన కాదు, ఇదొక నిరంకుశ పాలన నడుస్తా ఉంది, ఇదొక దుర్మార్గమైన పాలన నడుస్తా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల కోసం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రకాలుగా హక్కులను కల్పిస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంఖ్యలు వేసి పోకుండా చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో అప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ కూడా తొక్కనేయకుండా చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. ఈ కాంగ్రెస్ చరిత్ర, అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ అంబేద్కర్ గారికి సంఖ్యలు వేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాదాపుగా 120 అడుగుల విగ్రహంతో తెలంగాణ మొత్తం ప్రపంచం మొత్తం తలెత్తుకున్నట్టు తెలంగాణ చేసిండు. కానీ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారికి లాకులు వేసి ఇబ్బందులు పెడతా ఉండు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఏప్రిల్ 14న అధికారికంగా చేయాలి. లేకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం వందల మందితో వచ్చి ఏదైతే గేటుకు తాళాలు వేసిరో ఈ గేట్లు తాళాలు బద్దలు కొట్టి ఖచ్చితంగా మేము అధికారికంగా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ ఖబర్దార్, జై భీమ్, జై తెలంగాణ.